రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని సేంద్రియ వ్యవసాయంలో ముందుకు వెళ్లాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల పిలుపునిచ్చారు. కాటారం మండలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాటారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో చైర్పర్సన్ పంతకాని తిరుమల, వ్యవసాయ అధికారి పూర్ణిమ హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్ నాయక్, కాటారం సర్పంచ్ తడవల్లి తదితరులు పాల్గొన్నారు. రైతుల ఉత్సవం ఉంది. రైతులు ఇప్పుడు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నడుస్తుంది. మనకు సంవత్సరానికి రెండో పంట వెళ్తుంది. రెండో పంట వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దానికి ఇప్పుడు రెండో పంట వెళ్తే ఏం చేయాలంటే మనం ఇప్పుడు మేడం మనకు ఎట్లా చేయాలి, ఎట్లా లేదు మనకు చెప్తుంది. పంట ఎట్లా పండించాలని చెప్తుంది. ఈ కార్డ్ మన గవర్నమెంట్ ఇచ్చింది. ఈ పంట ఎట్లా పండియాలి ప్రతి ఒక్క రైతుల కాడికి వస్తుంది. పంట ఎట్లా పండించుడు, ఇవన్నీ ఎట్లా చేసుడు, ఇవన్నీ మనకు తెలుస్తుంది. కానీ నేను ఒక వయసుతో మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్ వెళ్ళిన వెంటనే మనకు ట్రీట్మెంట్ అవుతుందా? పోయిన వెంటనే డాక్టర్ ఏమి ఇస్తారు? మనకు ట్యాబ్లెట్ ఇస్తారు. అమ్మ 2 days ఆగండి, తర్వాత చూసినాక తర్వాత మీకు మళ్ళీ చూస్తూ ఉంటారు. తగ్గకపోయినా మళ్ళీ ఏం చేస్తాం? మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసినాక ఏమొస్తుంది? మలేరియా ఉన్నదో, టైఫాయిడో, డెంగూ ఇవన్నీ వస్తాయి. అట్లనే మన భూమి పరీక్ష చేపిస్తే మనకు అలా ఏముంది మనకు తెలుస్తుంది. అలా ఏం ఫాల్ట్ ఉంది అని తెలుస్తుంది. వీళ్ళు మన గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ ఎంత కష్టపడి మీ రైతుల కోసం ఎట్లా మేలు కావాలని ఆలోచించి మన గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క రైతు వేదిక ఇవ్వాల ఈ స్కీమ్ పెట్టారు. అట్లనే మీరు తెలుసుకొని అది భూమి పరీక్ష చేయించుకొని ఇవన్నీ ఇలా ఉండే స్కీమ్ ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇట్లనే పంట ఎట్లా పండించాలి, ఇవన్నీ ఎట్లా వాడాలి అని చెప్తూ మీకు అందరి దాకా వచ్చి మీకు చెప్తారు. అని ఇవన్నీ తెలుసుకొని అని మంచి పంట ఫస్ట్ ఇప్పుడు ఏమంటారు? ఫస్ట్ వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ మంచిగా ఉన్నారు, ఇప్పుడే ఇవన్నీ రోగులు ఇవన్నీ వస్తాయి, వ్యాధులు వస్తున్నాయి అంటే ఫస్ట్ పంట వేరుండే. ఇప్పుడు ఎట్లాంటి పంట ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. అట్లా కాక ఇలా చెప్పిన విధానంతో మీరు పంట పండిస్తే మీకు పంట కూడా వస్తుంది, మీకు బోనస్ వస్తుంది, మీకు మేలుగా జరుగుతుంది. మీతో పాటు మీరు 10 మంది చెప్తే వాళ్ళకు కూడా మేలు అవుతుంది. అందుకే రైతు వేదిక వచ్చిన ప్రతి ఒక్క రైతులకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇది చూసుకుంటేనే మీరు ఒక పంట పండించి ముందుకెళ్ళి మీ 10 మందికి చెప్పాలని ఓటు